ఖమ్మం జిల్లా వైరాను మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే రామదాస్ నాయక్ తెలిపారు. షాపింగ్ కాంప్లెక్స్, సినీ రోడ్లు, డ్రైనేజీలు, ఇంటిగ్రేటెడ్ స్కూల్, 100 పడకల ఆసుపత్రి నిర్మాణంతో పాటు సీతారామ ప్రాజెక్టు కాలువ ద్వారా వైరా రిజర్వాయర్కు గోదావరి జలాలను తీసుకువచ్చి రైతులకు సాగునీరు అందిస్తున్నామని చెప్పారు. 60 నుంచి 70 మంది ఇంటెలిజెన్స్ చెప్తున్నారు. 61 71 పెద్ద ఎత్తున నిన్నటి సభ విజయంతం చేసే దాంట్లో రైతు ఆశీర్వాద సభని మదిర నియోజకవర్గంలో చింతకాని మండలంలో జరిగిన సభని మళ్ళా మరో సమావేశం ఏర్పాటు చేసుకొని మీ అందరి సహకారంతో ఈ మున్సిపాలిటీ అభివృద్ధి చేసే దాంట్లో చేస్తున్న నేపథ్యంలో ఇలా కేసీఆర్ ఇంట్లో కూర్చొని బాబా కొడుకుని అల్లుని ఇద్దరిని రోడ్డు మీద వదిలి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని పిచ్చి కుక్కలాగా ఎట్టబడ్డట్ట మాట్లాడుతున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. 10 సంవత్సరాలు మంత్రి చేస్తే సరిపోలేదు సారి, కానీ నాకు ఇంకో 10 రోజులు మంత్రి ఇస్తే ఈ రాష్ట్రాన్ని పిట్టాచేడ ప్రొడక్షన్లాగా మార్చేస్తాను. ఈ ప్రాంతం అభివృద్ధి ప్రత్యేకంగా మున్సిపాలిటీ అంటే వైరా ఆ రోజు ఈరోజు ఎప్పుడు చెప్తున్నాం, ఇది దాదాపు 3-4 రాష్ట్రాలకి కేంద్రం బిందువు అని. ఇటు ఒరిస్సా, ఇటు ఛత్తీస్గఢ్, ఇప్పుడు ఆంధ్ర, ఇకపోతే హైదరాబాద్ పోయేదారి అదే క్రమంలో ఉండాలని చెప్పేసి కోరుకునే పార్టీ. గతంలో కూడా అధికారం ఉన్నప్పుడు పలు అభివృద్ధి కయ్యూలు కనపడుతున్నాయన్నీ ఆనాడు చేసిన పనులే. దాంట్లో భాగంగా మీ సోదరుడుగా నన్ను ఎమ్మెల్యే చేసిన తర్వాత ప్రభుత్వం పక్షాన మొట్టమొదటిగా తాగునీరు కోసం